హే ఎవ్రీవన్! ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. జనరల్‌గా జావాస్క్రిప్ట్ బేస్డ్ వెబ్‌సైట్స్‌లో లేదా అప్లికేషన్స్‌లో డేటా అనేది కామన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. మీరు కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని స్క్రీన్ మీద చూస్తారు. అండ్ మీకు నచ్చిన ప్రొడక్ట్‌ని కార్ట్‌కి యాడ్ చేస్తారు. సో, ఇప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయి? అండ్ మీరు యాడ్ చేసిన ప్రొడక్ట్ కార్ట్‌లో ఎలా కనిపిస్తుంది? అవి అలా కనిపించడానికి కారణం, మనం ఆ ప్రొడక్ట్ క్యాటలాగ్‌ని, అలాగే మీరు కార్ట్‌కి యాడ్ చేసిన ప్రొడక్ట్ డేటాని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ పేజ్ మీద చూసారనుకోండి, సబ్‌స్క్రైబ్ అనే బటన్ ఒకటుంది. ఇప్పుడు నేను సబ్‌స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేశాననుకోండి, నాకు ఈ సబ్‌స్క్రైబ్ అనే టెక్స్ట్ మారింది. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం కన్సోల్ ఓపెన్ చేసి చూసామనుకోండి, ఇక్కడ నాకు సబ్‌స్క్రైబర్ కౌంట్ అనేది ప్రింట్ అయింది. సో, ఇప్పుడు నేను సబ్‌స్క్రైబర్‌ని ఒక 2, 3 టైమ్స్ క్లిక్ చేస్తాను. సో, మీరు గమనించినట్టయితే నేను సబ్‌స్క్రైబ్ అనే బటన్‌ని క్లిక్ చేస్తున్న ప్రతిసారి నాకు సబ్‌స్క్రైబ్ కౌంట్ పెరుగుతూ వస్తుంది. సో, ఇది ఇలా జరగడానికి కారణం నేను సబ్‌స్క్రైబర్ కౌంట్‌ని ఒక లోకల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో, వేరియబుల్ అనేది మన వెబ్‌సైట్ యొక్క డేటాని లేదా ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక కంటైనర్ లాంటిది. మీరు నోట్ చేయాల్సిందేంటంటే, నేను కంటైనర్ లాంటిది అంటున్నాను కానీ, కంటైనర్ అని అనట్లేదు. ఎందుకు అని మీకు కాసేపులో చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు వేరియబుల్‌లో స్టోర్ చేసిన ఏ డేటా అయినా సరే, కేవలం లోకల్‌గా మీ సిస్టమ్‌లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ పేజ్‌ని రీలోడ్ చేశాననుకోండి, అండ్ ఇప్పుడు సబ్‌స్క్రైబ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు సబ్‌స్క్రైబర్ కౌంట్ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దీనికి కారణం మన వెబ్ పేజ్ డేటాని స్టోర్ చేసుకోవట్లేదు. ఆ డేటా కేవలం మన లోకల్ మెమరీలో మాత్రమే ఉంది. అండ్ ఎప్పుడైతే నేను పేజ్‌ని రిఫ్రెష్ చేశానో, ఆ డేటాని గార్బేజ్ కలెక్టర్ మెమరీ నుంచి రిమూవ్ చేసేస్తుంది. సో, అసలు గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి? వెబ్ పేజ్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది? అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్‌లో చూద్దాం. సో, ఈ ఛానెల్‌లోని కంటెంట్‌తో మీరు అప్ టు డేట్ ఉండాలనుకుంటే ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాంటిది, కానీ కంటైనర్ కాదు అని. దాని మీనింగ్ ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. మీకందరికీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే తెలిసే ఉంటది. ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మీద ఫస్ట్ ఎయిడ్ కిట్ అని రాసుంటుంది. అండ్ అందులో మనకి మెడిసిన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్‌కి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మెడిసిన్స్. ఓకే. సెకండ్‌ది బాక్స్. థర్డ్‌ది లేబుల్. బాక్స్ మీద ఫస్ట్ ఎయిడ్ కిట్ అని రాసుంటది కదండీ! దాన్నే మనం లేబుల్ అంటాం. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో మనకి మెడిసిన్స్ అనేది మనం మన వెబ్‌సైట్‌లో స్టోర్ చేసుకోవాలనుకునే డేటా లాంటిది. ఎగ్జాంపుల్ కార్డ్ డేటా అండ్ కేటలాగ్ డేటా. ఓకే. అండ్ బాక్స్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాంగా వేరియబుల్‌లో స్టోర్ చేసే డేటా అనేది మన లోకల్ మెమరీలో మాత్రమే ఉంటుందని, ఆ మెమరీ యొక్క లొకేషనే ఈ బాక్స్. ఓకే. అండ్ ఫైనల్లీ లేబుల్. లేబుల్ అనేది మనం ఈ మెమరీ లొకేషన్‌కి ఇచ్చే ఒక నేమ్. ఓకే. అండ్ ఈ లేబుల్‌నే మనం వేరియబుల్ అని పిలుస్తాం. సో, ఫైనల్‌గా వేరియబుల్ అంటే ఏంటి? ఏ నేమ్డ్ లొకేషన్ ఇన్ విచ్ డేటా ఈస్ స్టోర్డ్. సో, వేరియబుల్ అంటే ఇంతేనండి. మనం చాలా థియరీ మాట్లాడేసుకున్నాము. సో, అసలు వేరియబుల్ అంటే ఏంటి అనేది ప్రాక్టికల్‌గా చూసేద్దాం. మీరు వేరియబుల్‌ని క్రియేట్ చేయడానికి లెట్ లేదా వేర్ అనే కీవర్డ్స్‌ని వాడాల్సొస్తుందండి. ఓకే. లెట్ అనేది లేటెస్ట్‌గా యూజ్ చేస్తున్న మెథడ్. అండ్ వేర్ అనేది ఓన్లీ మీకు పాత స్క్రిప్ట్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. సో, మనం ఫస్ట్ లెట్‌తో చూద్దాము. తర్వాత వేర్ గురించి మాట్లాడుకుందాము. సో, మీరు లెట్ అని టైప్ చేసి మీరు ఇవ్వాలనుకుంటున్న వేరియబుల్ నేమ్ ఇవ్వండి. ఓకే. నేనైతే ఛానెల్ నేమ్ అని ఇస్తున్నాను. ఛానెల్ నేమ్ అండ్ ఛానెల్ నేమ్ ఈస్ కోడింగ్ డీకోడెడ్. ఓకే. సో, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, కోడింగ్ డీకోడెడ్ అనే స్ట్రింగ్‌ని ఒక మెమరీ లొకేషన్‌లో ఉంచి, ఆ మెమరీ లొకేషన్‌కి ఛానెల్ నేమ్ అనే లేబుల్‌ని ఇస్తుందండి. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనము ఈ డేటాని లైక్ కోడింగ్ డీకోడర్ అనే డేటాని యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఛానెల్ నేమ్ అనే లేబుల్‌ని యూజ్ చేస్తాం. ఓకే. లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఛానెల్ నేమ్. ఓకే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఛానెల్ నేమ్ అనే లేబుల్‌లో ఏ డేటా అయితే ఉందో, ప్రస్తుతానికైతే కోడింగ్ డీకోడెడ్ అనే డేటా ఉంటది. ఆ డేటాని మనకి కన్సోల్‌లో ప్రింట్ చేస్తుంది.
సో, నేనిప్పుడు ఫైల్‌నయితే సేవ్ చేస్తాను. సేవ్ చేసిన వెంటనే మీకిక్కడ కోడింగ్ డీకోడ్ అని ప్రింట్ అవుతుంది చూడండి. ఓకే. సో, కోడింగ్ డీకోడ్ అని ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ లొకేషన్‌లోని డేటా లైక్ ఛానెల్ నేమ్ ఏ లొకేషన్ అయితే రిఫర్ చేస్తుందో, ఆ లొకేషన్‌లోని డేటాని చేంజ్ చేయాలంటే, మనం సింపుల్‌గా ఛానెల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ మీరు ఏమని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా ఇస్తారిక్కడ. ఓకే. కోడింగ్ ఎన్‌కోడెడ్ అని సేవ్ చేశాననుకోండి. సో, ఇప్పుడు నేను ఫైల్‌ని సేవ్ చేసిన వెంటనే నాకు కోడింగ్ ఎన్‌కోడెడ్ అని వచ్చిందిక్కడ. ఓకేనా? సో, మీరు డేటాని రీఅసైన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు లెట్ అనే కీవర్డ్‌ని వాడాల్సిన అవసరం లేదు. డేటాని రీఅసైన్ చేస్తున్నప్పుడు. మీరు లెట్ అనే కీవర్డ్ ఓన్లీ ద ఫస్ట్ టైమ్ మీరు వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. అలా కాదని మీరు సెకండ్ టైమ్ కూడా యూజ్ చేశారనుకోండి, మన కోడ్ ఎడిటరే ఎర్రర్ చూపిస్తుంది. సో, ఇప్పుడు రెడ్ కలర్‌లో వచ్చింది కదా! ఇక్కడ చూపిస్తుంది కెనాట్ రీడిక్లేర్ కోడ్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ ఛానెల్ నేమ్. సో, ఛానెల్ నేమ్‌ని మీరు మళ్ళీ రీడిక్లేర్ చేయలేరని చూపిస్తుంది. అయినా కూడా మనం సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మనకి కన్సోల్‌లో కూడా ఎర్రర్ వస్తుంది. ఛానెల్ నేమ్ అనే ఐడెంటిఫైయర్ ఆల్రెడీ డిక్లేర్ చేశారని. ఓకేనా? సో, నెక్స్టొచ్చి ఇక్కడ లెట్ తీసేస్తున్నాను. ఓకే. సో, ఇంకో విషయం మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒకే లైన్‌లో మల్టిపుల్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈక్వల్స్ టు రన్. ఓకే. ఏజ్ ఈక్వల్స్ టు 12, జెండర్ ఈక్వల్స్ టు మీరే. ఓకే. సో, మనం ఒకే లైన్‌లో ఇప్పుడు 3 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. ఓకేనా? సో, ఈ వేరియబుల్ డిక్లరేషన్స్ అని మీకు కన్ఫర్మ్ చేయడానికి నేను ఒకవేళ ఈ వేరియబుల్స్‌ని మళ్ళీ డిక్లేర్ చేయడానికి ట్రై చేశాననుకోండి, నాకైతే ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూసామనుకోండి ఎర్రర్ అని చూపిస్తుంది. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఏజ్ ఆల్రెడీ డిక్లేర్ అయిందని చూపిస్తుంది. ఓకే. సో, ఆల్‌దో మనకి జావా స్క్రిప్ట్ ఒకే లైన్‌లో మల్టిపుల్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసే ఫెసిలిటీ ఇచ్చినా కూడా జనరల్‌గా అయితే ఇలా డిక్లేర్ చేయడం గుడ్ ప్రాక్టీస్ కాదండి. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే ఆహ్, కొత్త వేరియబుల్ నేమ్, కొత్త వేరియబుల్ డిక్లరేషన్‌ని కొత్త లైన్‌లోనే ఉంచండి. లైక్ లెట్ ఏజ్ గోస్ టు 12 సెమికోలన్ లెట్ జెండర్ ఈక్వల్స్ టు మేల్ సెమికోలన్ అండ్ ఇక్కడ ఇది తీసేస్తారు. ఓకే. సో, ఎప్పుడైనా సరే మీరు వేరియబుల్ డిక్లరేషన్‌ని కొత్త లైన్‌లోనే చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు మీకు డౌట్ వచ్చిండొచ్చు. వేరియబుల్‌కి అసైన్ చేసిన డేటా అసలు మారకుండా అలానే ఉండిపోవాలి అంటే ఏం చేయాలని? సో, నెక్స్ట్ మనం కాన్స్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్టెంట్స్ గురించి చూసే ముందు వేర్ గురించి ఒక చిన్న నోట్ అండి. వేర్ ఫంక్షనాలిటీ కూడా సేమ్ లెట్ లాగే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది వేర్‌కి, లెట్‌కి. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు కోడ్ బ్లాక్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాక చెప్తాను. సో, ఈ టాపిక్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూసేద్దాం. మీరు ఒక వేరియబుల్‌ని కాన్స్టెంట్ అని డిక్లేర్ చేయడానికి కాన్స్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలండి. ఓకే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేరియబుల్ వేరు, కాన్స్టెంట్ వేరు అని కాదు. ఓకే. ఒక వేరియబుల్‌ని మీరు లెట్ అనే కీవర్డ్ బదులు కాన్స్ట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తే మనం దానిని కాన్స్టెంట్ అని అంటాం. ఓకే. అండ్ ఆల్సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేస్తాను. ఓకే. కాన్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. అండ్ నేను ఒక రాండమ్ డేట్ ఆఫ్ బర్త్ అసైన్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది కాన్స్టెంట్ డిక్లేర్ చేశాను. ఎందుకంటే, ఒక మనిషి లైఫ్ త్రూఔట్ ద లైఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. అండ్ మీరు ఒక్కసారి ఒక కాన్స్టెంట్‌ని డిఫైన్ చేసిన తర్వాత, ఆ కాన్స్టెంట్ యొక్క వాల్యూని మీరు మార్చలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చడానికి ట్రై చేశారనుకోండి, మన కోడ్ అయితే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఎర్రర్ ఏ లైన్‌లో వచ్చిందో చూడాలనుకుంటే, ఇక్కడ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని కనిపిస్తుంది కదా! ఈ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ లైన్‌లో ఎర్రర్ వచ్చిందో చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంటూ మార్క్ మీద హోవర్ చేశారనుకోండి, అసైన్‌మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ వలన ఈ ఎర్రర్ వచ్చిందని చెప్తుంది. ఓకే. సో, ఎప్పుడైతే మీరొక పర్టిక్యులర్ వాల్యూ కాన్స్టెంట్‌గా ఉండిపోతుంది, ఇంకా మారదు అని అనుకుంటారో, ఆ వాల్యూస్‌ని కాన్స్టెంట్స్‌గా డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఈ కాన్స్టెంట్స్‌లో మనకి అప్పర్ కేస్ కాన్స్టెంట్స్ అని కూడా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఈ అప్పర్ కేస్ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా?
అప్పర్ కేస్ కాన్స్టెంట్స్‌ని మనం ఫుల్ అప్పర్ కేస్‌లో డిక్లేర్ చేస్తామండి. ఓకే. ఓకే. సో, థిస్ ఈస్ హౌ వి డిక్లేర్ అప్పర్ కేస్ కాన్స్టెంట్స్. ఓకే. సో, మనం ఈ అప్పర్ కేస్ కాన్స్టెంట్స్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, వెబ్‌సైట్స్‌లో కొన్ని హార్డ్ టు రిమెంబర్ వాల్యూస్ ఉంటాయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కోడింగ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ చూసుకున్నారనుకోండి, మనకి కలర్ కోడింగ్ అంతా ఎలా ఉంటుంది? మొత్తం బ్లూ అండ్ వైట్‌లో ఉంటుంది కదా! సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కోడింగ్స్ అనేవి హెక్సాడెసిమల్ ఫార్మాట్‌లో ఉంటాయి. లైక్ హాష్, జీఈ 556 అని ఇలా హెక్సాడెసిమల్ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. సో, త్రూ ఔట్ ద వెబ్‌సైట్ మనం ఎక్కడైతే బ్లూ అనే కలర్ వాడాలనుకుంటున్నామో, ఇలాంటి హెక్సా కోడ్ అనేది రాయలేం కదా! సో, ఇలాంటి వాల్యూస్ అన్నిటిని కోడ్‌లో ఎలా డిఫైన్ చేస్తారంటే కాన్స్ట్ అప్పర్ కేస్ కాన్స్టెంట్స్‌తో డిఫైన్ చేస్తారు. లైక్ కాన్స్ట్ బ్లూ కలర్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ. ఓకే. ఇలా డిక్లేర్ చేసుకుంటారండి. ఇలా డిక్లేర్ చేసినప్పుడు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే మనం బ్లూ అనే కలర్‌ని వాడాలనుకున్నప్పుడు మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ హెక్సాడెసిమల్ వాల్యూ మనం డైరెక్ట్‌గా బ్లూ అనే కలర్ వాడేసుకుంటాం. ఓకేనా? సో, ఇలాంటి వాటికే కాకుండా మనకి కొన్ని వాల్యూస్ అనేవి కోడ్ ఎగ్జిక్యూట్ కాకముందే తెలిసుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ. ఓకే. గ్రావిటీ అనేది మనకి యూనివర్సల్ కాన్స్టెంట్ కదా! 9.18 అది అందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో పై. పై 3.14. ఓకే. అండ్ ఆల్సో వెబ్‌సైట్స్‌లో మనకి ఏపీఐ కీస్ ఉంటాయి. సో, ఆ ఏపీఐ కీస్ కూడా మనకి ఆల్మోస్ట్ సైట్ మొత్తం కాన్స్టెంట్‌గా ఉంటాయి ఏపీఐ కీస్. సో, ఇలాంటి వాల్యూస్ అన్నిటికి మనం అప్పర్ కేస్ కాన్స్టెంట్స్ యూజ్ చేస్తామండి. సో, సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకు కోడ్ ఎగ్జిక్యూట్ కాకముందే ఒక వాల్యూ తెలిసినట్టయితే, ఆ వాల్యూస్‌ని మీరు అప్పర్ కేస్ కాన్స్టెంట్స్‌లో స్టోర్ చేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి ఒక కాన్స్టెంట్‌లో అండర్‌స్కోర్‌తో మనం సెపరేట్ చేస్తాం. ఇక్కడ బ్లూ అనే వర్డ్‌కి, కలర్ అనే వర్డ్‌కి మిడిల్‌లో అండర్‌స్కోర్ ఉంచాం కదా! అలాగనమాట. ఓకే. అండ్ ఎప్పుడైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, కోడ్ రన్ టైమ్‌లో మనకు వాల్యూ వచ్చి, ఆ వాల్యూ ఒక్కసారి అంత్ అసైన్ అయిన తర్వాత ఇంక మారదు అని అనుకుంటారో, అప్పుడు నార్మల్ కాన్స్టెంట్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? సో, కాన్స్టెంట్స్ అంటే ఇంతే అండి. నెక్స్ట్ మనం వేరియబుల్‌ని ఎలా నేమ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు వేరియబుల్స్‌కి నేమ్స్ ఇచ్చేటప్పుడు 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వేరియబుల్ నేమ్‌లో ఓన్లీ లెటర్స్, నంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. ఓన్లీ 2 స్పెషల్ సింబల్స్ అండి. ఆ స్పెషల్ సింబల్స్ ఏంటంటే అండర్‌స్కోర్ అండ్ డాలర్. ఓకే. ఈ 2 స్పెషల్ సింబల్స్ అండ్ నంబర్ 0-9లో ఏ నంబర్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో లెటర్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జీ అండ్ స్మాల్ ఏ టు స్మాల్ జీ అవి యూజ్ చేయాలి. ఓకే. సెకండ్ వచ్చి వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా డిజిట్‌తో స్టార్ట్ అవ్వకూడదండి. నంబర్ ఉండొచ్చు కానీ నంబర్ అనేది ఫస్ట్‌లో రాకూడదు. లైక్ 1 నేమ్ అని లేదా లేదా 2 బాటిల్స్‌ని ఓకే. ఇలా ఎప్పుడు కూడా వేరియబుల్స్‌ని నేమ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌లో ఉండే రిజర్వ్డ్ వర్డ్స్ యూజ్ చేసి మనం వేరియబుల్స్‌కి నేమింగ్ ఇవ్వకూడదు. జావా స్క్రిప్ట్‌లో ఉండే రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటంటే ఫర్, క్లాస్, లెట్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటని. మీరు ఎప్పుడైతే ఇవి యూజ్ చేస్తారో మీకప్పుడు వీఎస్ కోడ్ ఆటోమేటిక్‌గా ఎర్రర్ చూపిస్తుంది. మీరు అసలు ఆ రిజర్వ్డ్ వర్డ్స్‌ని అసలు వేరియబుల్స్‌ని డిక్లేర్ కూడా చేయలేరు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీరెప్పుడైనా వేరియబుల్స్‌ని మల్టీ వర్డెడ్ వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇది 3 వర్డ్స్ కదా! ఇలా మీరెప్పుడైనా మల్టిపుల్ వర్డ్స్‌తో వేరియబుల్‌ని ఆహ్, నేమ్ చేయాలనుకున్నారనుకోండి, మనం క్యామెల్ కేస్ నొటేషన్ వాడతామండి. క్యామెల్ కేస్ నొటేషన్ అంటే ఇప్పుడు 3 వర్డ్స్ ఉన్నాయి కదా! 3 వర్డ్స్‌లో ఫస్ట్ వర్డ్ మొత్తం స్మాల్ లెటర్స్‌లో రాస్తాము. సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. అండ్ థర్డ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ ఉంటుంది. సో మల్టిపుల్ వర్డెడ్ వేరియబుల్ నేమ్స్‌లో ఓన్లీ ఫస్ట్ వర్డ్ అంత స్మాల్‌లో ఉంటుంది. తర్వాత ఎన్ని వర్డ్స్ వచ్చినా అన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటుంది. ఓకే. సో, ఓన్లీ యూజ్ క్యామెల్ కేస్ ఫర్ మల్టీ వర్డెడ్ వేరియబుల్స్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ అప్పర్ కేస్ కాన్స్టెంట్స్ అయితే మనం ఇందాక చూసినట్టు మొత్తం అప్పర్ కేస్‌లో ఉంచి మనం జస్ట్ అండర్‌స్కోర్ యాడ్ చేస్తారు. వర్డ్‌కి మిడిల్‌లో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చి
మీరెప్పుడైనా సరే నేమ్స్ డిస్క్రిప్టివ్‌గా ఉండేటట్టు చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది లెట్ ఏ అని టైప్ చేస్తారు. లేదా కొంతమంది లెట్ డేటా అని టైప్ చేస్తారు. లేదా లేదా జస్ట్ హ్మ్. సమ్ జీ అని టైప్ చేస్తారు కొంతమంది. సో, ఇలాగ మీరు వేరియబుల్స్‌ని ఇవ్వకండి. సో, ఎప్పుడైనా సరే మీరు వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు, ఆ వేరియబుల్ అసలు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుందో, అది మనకు ఆ వేరియబుల్ నేమ్ చూస్తే అర్థమయ్యేటట్టు ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వేరియబుల్ నేమ్ స్మాల్ కేస్ అండ్ అప్పర్ కేస్. ఈ 2 డిఫరెంట్ వేరియబుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ యూజర్ అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. అండ్ లెట్ యూజర్ అని మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో వేరియబుల్ ఇచ్చాను. సో, ఈ 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. యూజర్ ఈస్ నెవర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ యూజర్. ఓకే. సో, మీరు ఈ 6 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకుంటే మీరు వేరియబుల్స్‌ని బాగా నేమ్ చేయగలుగుతారండి. ఓకేనా? సో, నెక్స్ట్ మనం ఈ వేరియబుల్స్ మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం. సో, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఒక కామర్స్ వెబ్‌సైట్‌లో షాపింగ్ కార్ట్ డేటాని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే మీరు ఆ వేరియబుల్‌కి ఏమని నేమ్ ప్రొవైడ్ చేస్తారు? కాసేపు ఆలోచించండి. ఆలోచించాక మీ ఆన్సర్ ఏంటో కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్. సో, మీరు కింద చూసారనుకోండి లైన్ నంబర్ 47లో, 48లో 2 కాన్స్టెంట్స్‌ని డిక్లేర్ చేశాను. సో, ఈ 2 ఈ కాన్స్టెంట్స్‌లో మీరు ఏ కాన్స్టెంట్‌ని అప్పర్ కేస్ కాన్స్టెంట్‌గా డిఫైన్ చేస్తారు? మీరు రెండిటిని అప్పర్ కేస్ కాన్స్టెంట్స్‌గా డిఫైన్ చేస్తారా? మీ ఆన్సర్ ఏంటో రీజన్‌తో సహా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్‌కొచ్చేసిందండి. ఈ వీడియోలో మీరు వేరియబుల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే ఏంటి? అండ్ మీరు వేరియబుల్స్‌ని నేమ్ చేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన నేమింగ్ కన్వెన్షన్ అంటే తెలుసుకున్నారు. సో, ఈ వీడియోలోని కంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అదే విధంగా నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు ఈ వీడియో కూడా నేను ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశానండి. ఎప్పుడైతే నేను 1,000 సబ్‌స్క్రైబర్ మార్క్ రీచ్ అవుతానో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక గిట్‌హబ్ రిపోకి పుష్ చేసి పబ్లిక్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించుంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అబౌట్ data types.